నమస్తే అన్న. నమస్తే అమ్మా. తెలంగాణనేనా? అవునమ్మా. మీరు గ్యాస్ దాంట్లో పనిచేస్తారా? అవునమ్మా. అవునమ్మా. సో మరి ఫ్రీ గ్యాస్ అని చెప్పేసి అన్నారు కదా, 500 ఇస్తా అని చెప్పేసి అన్నారు కదా, అది నిజమా కాదా? అవునమ్మా. అవును. వచ్చినాయి 500? ఏమమ్మా, నేనే గ్యాస్లో పని చేస్తాను, నాకే రాలేదు. మీరు గ్యాస్లో పని చేస్తున్నారు, మీకే రాలేదా? రాలేదమ్మా. మరి వచ్చింది రేవంత్ రెడ్డి అన్న దాదాపుగా 1 ఇయర్ దగ్గరకు వస్తుంది, సంవత్సరం అవుతుంది. నెల నెల ఇన్కమ్ గ్యాస్ ఇన్కమ్ మిగిలించుకుంటే ఆయన సేఫ్ సైడ్ వస్తాడు కదమ్మా, అప్పులు తిప్పుకుంటాడు కదా. మరి అట్లా మనకు అబద్ధాలు ఎప్పుడు ఎందుకు? మరి ఆయన సేఫ్ సైడ్ కొరకు సేఫ్ సైడ్ అని అనుకుంటే మన నెక్స్ట్ ఆయన రావాలనుకున్నా సామాన్యుడి మీద నెత్తిన మీద చేయి పెట్టడం కొరకు ఇదంతా డ్రామా. నిన్న ప్రెస్ మీట్ లో చెప్తున్నాడు, నేను ఇచ్చిన 6 గ్యారెంటీలు కూడా నేను నెరవేర్చిన, 2 లక్షల రుణమాఫీ కూడా అయింది అని అంటున్నాడు. నాకే ఇచ్చిండమ్మా. నా పేరు శ్రీనివాసరెడ్డి, సందీప్తి గ్యాస్. సరేనమ్మా, ఇచ్చిండు కదా. ఆయనతోటి ఫేస్ టు ఫేస్ లో ప్రజాభవన్కి కాదు, ఎక్కడ ఏ భవన్కైనా పోతా ఇదే యూనిఫామ్ లో. మరి ఎవరికి చెప్పుకోవాలి మీ బాధ? ఇంకొకటి ఏంటంటే నాలంటోడు ఇళ్ళ పని చేసేవాడు 500 గ్యాస్ తీసుకోలేకపోతే సామాన్యుడు ఏం తెలవనోడు ఎలా తీసుకుంటాడు? మరి ఇప్పుడు అంటున్నారు మీ బాధలన్నీ మాకు తెలుస్తున్నాయి కదా, మీ బాధలకు మేము ఒక పరిష్కారం చూపిస్తామని అంటున్నారు. మరి తను ఓటు అడగడానికి మాత్రం తను అక్కడి నుంచి ఎంత పల్లెటూరుకైనా ఎంత ఏడున్న మూలలకు వస్తాడు. మరి ఓటేస్తానని గెలిపించినాక ఈరోజు మన బాధలు తెలుసుకోనికి ఎందుకు వస్తలేడు మన ఊర్లకి? ఆయన అవసరం తీరిందమ్మా, సీఎం అయింది కదా. సరే, సీఎం అయింది, ఓకే, తనకు ప్రాబ్లమ్స్ ఉంటాయి, తన దగ్గర వందల మంది పనిచేస్తారు. మరి దాంట్లో ఒక లీడర్ని అంతమంది లీడర్ ఒక్కొక్క విలేజ్కి పంపించి మరి ప్రజల బాధలు తెలుసుకొని రండి నాకు చెప్పండి అని చెప్పాలే కదా. మరి ఇప్పుడు లీడర్లు వచ్చి మీ బాధలు తెలుసుకున్నారు? అవసరం లేదమ్మా. ఆయన కుర్చీ ఇంపార్టెంట్, ఆయన పదవి ఇంపార్టెంట్, ఆయన పార్టీ సిద్ధాంతాలలో వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళ వరకు మంచిది. మిగతా వాళ్ళు ఇక్కడ పైన ఏం లేదు. ఒక సామాన్యుడిగా నేనే ఇలా ఇళ్ళ పని చేస్తుంటే 500 గ్యాస్ తీసుకోలేట్లేదంటే మధ్య తరగతిగా చదువుకొని ఉంటే వాడి పరిస్థితి ఏంది? ఇలా గ్యాస్కి లేనిపోని 10 రూల్స్ పెట్టినారు. నాలాంటి వాడు చేయాలంటే చేస్తాడు, మీలాంటి వాళ్ళు చేయాలంటే చేస్తారు. చదువుకున్న వాళ్ళు చేయాలంటే ఆ ప్రాబ్లమ్స్ అన్ని ఎలా చేసుకుంటారు? మరి కాదండి, ఒక గ్యాస్ ఇంట్లో తీసుకోవడానికి ఎన్ని పెట్టినారు తెలుసా? ఓటీపీ అని, కార్డు అని, ఒరిజినల్ బుక్ ఉండాలని, ఒరిజినల్ పాస్ బుక్ ఉండాలని. అది ఏంటండి అవన్నీ? మరి మన బతుకులు ఎన్ని ప్రభుత్వాలు వస్తున్నాయి, చేంజ్ అవుతున్నాయి, మారుతున్నాయి, అన్ని అవుతున్నాయి. తెలంగాణ పోయింది, కాంగ్రెస్ పోయింది, మళ్ళీ తెలంగాణ వస్తుంది, మళ్ళీ కాంగ్రెస్ వస్తుంది. మరి మన బతుకులు ఇంకెప్పటికి మారుతాయి? మన చేతిలో మనమే నిలబెట్టుకోవాలమ్మా. ఈ ప్రభుత్వాలను నమ్ముకుంటే తినడానికి ఇక ఏం పట్టదు. తెలంగాణ ఉన్నప్పుడేమో కాంగ్రెస్ రావాలి, కాంగ్రెస్ వస్తే మా బతుకులు మారుతాయి అని చెప్పేసి అన్నారు. 500 ఇస్తే పోయి ఓటేసారు. ఏ గవర్నమెంట్ వచ్చినా, ఏ ప్రభుత్వం వచ్చినా పేదోడిని ఎత్తిన రాయి పెట్టడం తప్ప ఏమి లేదు. మరి అప్పుడు రేవంత్ రెడ్డి వస్తేనే మేము బాగుపడతామని చెప్పేసి అన్నారు కదా. ఏముందమ్మా, ఆడ సున్నం ఈడ మట్టి అంతే. 500 ఇయ్యంగానే రేవంత్ రెడ్డి మంచోడు అయిపోతాడా? 500 ఇచ్చినా ఇవ్వకుండా ఇచ్చిన హామీలు నెరవేర్చుకొని ప్రభుత్వాన్ని సక్రమైన పద్ధతిలో నడిపిస్తే నెక్స్ట్ టైం మళ్ళీ సీఎం అవుతాడు. లేదంతే అంతే. నమస్తే. తెలంగాణనే. ఇప్పుడు పరిపాలన చేంజ్ అయింది కదా, ప్రభుత్వాలు చేంజ్ అయినాయి. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇక నూతన ప్రభుత్వము ఎంత మంచిగా చేసినా కూడా పాత పచ్చడా కొత్త పచ్చడా అని ఏమంతా చేస్తలేరని పబ్లిక్లో వాయిస్ వస్తుంది, కానీ ప్రజలలో దూసుకోపోతాడు. పరిపాలన బాగానే ఉన్నది, అందరం మంచిగా బాగానే ఉంది. అందరి మధ్యలోకి వెళ్తాడు. అన్ని కొత్త కొత్త పాలనలో ఇప్పుడు నూతనంగా హైదరాబాద్ సిటీలో అక్రమ కట్టడాలను తొలగించడానికి బాగా కృషి చేస్తున్నాడు. అది అన్ని జిల్లాల వారీగా వ్యాపించాలని మనకు చాలా గవర్నమెంట్ జాగాలన్నీ పేద కుటుంబాలకు ఎక్కడికత్తాయి గుడిసెలు వేసుకొని. రేవంత్ రెడ్డి వచ్చి దాదాపుగా 1 ఇయర్ అవుతుంది కదా పరిపాలన, దాదాపు అంటే ఒక 2-3 మంత్స్ గ్యాప్ లో 1 ఇయర్ దాకా వచ్చింది. మరి ఈ 1 ఇయర్ లా రేవంత్ రెడ్డి మనకి ఎలాంటి అంటే ఈ తెలంగాణలో ఏమైనా అభివృద్ధి కనిపిస్తుందా మీకు? అభివృద్ధి చెందినట్లు? అభివృద్ధి అనేది ఇప్పుడే స్టార్ట్ అయింది కదా, పరిపాలన అనేది ఇప్పుడే స్టార్ట్ అయింది. ప్రజలలో దూసుకోపోతాను, పాలన బాగానే నడిపిస్తున్నాడు. ఎంతైనా కూడా కొత్త వాళ్ళ ముందట పాత వాళ్ళ ముందట కొత్త వాళ్ళను ఈనంగానే చూస్తూ అంటారు. ఎంత పరిపాలన చేసినా కూడా పాలన బాగానే ఉన్నది. రేవంత్ రెడ్డి ప్రజలలో చొచ్చుకుపోయి పాలన బాగానే నడుస్తున్నది. మరి 6 గ్యారెంటీలు ఇచ్చిన 6 గ్యారెంటీలు నెరవేరినాయా మరి మీకు? ఏ గ్యారంటీ ఏ ప్రభుత్వాలైనా కూడా ఒక్కొక్కటి చేసుకుంటూ పోతూనే ఉన్నారు. వాళ్ళు ఇప్పటికో 2-3 పథకాలు నడుస్తూనే ఉన్నాయి రన్నింగ్లా. ఇంకొక 2-3 వెనకబడి ఉండవచ్చు. ఇంకా 5 ఏళ్ళ పాలన ఉన్నదని ఎవరైనా అంటూనే ఉంటారు. హోటల్ కూడా అయితే అంటే ఎగ్జామ్ ఏదైతుంది. మరి కేసీఆర్ పరిపాలన మీకు ఎందుకు నచ్చలేదు? కేసీఆర్ పరిపాలనలో
అందరూ ఫస్ట్ పాలన చేసినప్పుడు బాగానే చేసిళ్ళు. ఇంకా తర్వాత కుంభకోణం ఎదురై వాళ్ళ బిడ్డో దారి, వాళ్ళ కొడుకో దారి, వాళ్ళ అల్లుడో దారి, ఇలా అందరి దోపకంగా ప్రజలలో తెలిసిపోయింది. లిక్కర్ స్కామ్ ప్రజలకు తెలిసిపోయినాక ఏది అయినా కూడా ప్రజల చేతుల్లో బలి కావాల్సిందే. అంటే ఓటు హక్కు అనేది సీక్రెట్ ఆయుధం. ప్రజలలో ఎవరైనా కూడా ఇలాంటి అవకతవకలు ప్రభుత్వాలు జరిగితే అనగదొక్కేస్తుంది ప్రజలు. సో ఇప్పుడైతే రేవంత్ రెడ్డి పరిపాలన బాగుంది, ఇంకా డెవలప్మెంట్స్ అవుతాయని కోరుకుంటున్నారు. డెవలప్మెంట్స్ రాబోయే రోజులలో బాగానే జరుగుతాయి. సో మరి హైదరాబాద్ అనేది ఇంకా మంచి స్టేజ్లో ఉండబోతుందా, ఇంకా ఇట్లానే ఉంటుందా? అసలు హైదరాబాద్ అనేది ఇంకా పెద్ద ఎత్తున కంపెనీలు వస్తాయి. ఈ హైడ్రా అనేది ఆ జాగాలన్నీ మన గవర్నమెంట్ తీసుకుంటుంది. కంపెనీలకు రావడానికి ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి. బాగానే పరిపాలన జరుగుతుంది అని నేను ఆశిస్తున్నా. ఓకే, థ్యాంక్స్ అన్న.